ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ! చూసారా ఎంత ఎండ వచ్చేస్తుందో. ఈరోజు శుక్రవారం నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను, నేను ఎలా చేసుకుంటానో కొన్ని పనులు మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను మీ భవానీని, మిడిల్ క్లాస్ వైఫ్. అందరికీ శుక్రవారం చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా! నాకు కూడా కొంచెం అలాగే ఉంటది. ముందుగా నేను ఎర్లీ మార్నింగే ముగ్గు పెట్టేసుకుంటానండి. ముగ్గు పెట్టేసుకొని ఇంకా గడపకు కూడా పసుపు ముగ్గులు పెట్టేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో కొంచెం మంచిగా రావాలి, బ్రైట్‌గా రావాలని కొంచెం లేట్‌గా తీశాననమాట. అంటే 8కి అలా తీశాను. అందుకని ఇంత వెలుతురుగా అంటే ఇంత బ్రైట్‌గా ఉందన్నమాట. కానీ నేను పని ఎర్లీ మార్నింగే చేసేసుకుంటాను. ముగ్గేసిన తర్వాత వెంటనే ఆ పని చేసుకుంటాననమాట. ఆహ్, ఇన్ ఇక్కడ నేను చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే విషయం చాలా మందికి తెలిసే ఉంటదండి. నాకు కూడా పెద్దలు చెప్పిందే. నేనేం కొత్తగా క్రియేట్ చేసి చెప్పిందయితే కాదు. గుమ్మానికి పసుపు రాసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే కాళ్ళకి పసుపు రాసుకుంటారు. అలా అస్సలు చేయకూడదండి. గడపని మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తాం కాబట్టి మన గడపకి రాసిన పసుపుని మన కాళ్ళకి అస్సలు రాసుకోకూడదండి. తెలియని వాళ్ళకి ఏదైనా ఉంటేనే చెప్తున్నాను నేను. తెలిసిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ తప్పు మాత్రం చేయరని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా పూజ విషయానికొస్తే చాలా రోజుల తర్వాత నేను పూజ కొంచెం ప్రశాంతంగా చేసుకుంటున్నానండి. ప్రతి శుక్రవారం నేను పూజ చేసుకుంటాను. కానీ ఈ శుక్రవారం కొంచెం ఈరోజు మాత్రం నాతో పాటు మా పిల్లలు కూడా పూజ చేశారండి. పిల్లలు నేను ఏది చెప్తే అది చేస్తారు. అంటే వాళ్ళకి తెలుసు పూజ ఎలా చేయాలి ఏంటా అని. నిదానంగా పిల్లలిద్దరికీ నేను నేర్పించానమాట. ఎవ్రీడే మా బాబు మాత్రం చెప్పాను కదా మీకు షార్ట్ వీడియోలను, ఫుల్ వీడియోలను చూపించుంటాను. మా బాబు ప్రతిరోజు బయట తులసమ్మ దగ్గర నీళ్ళు పోసి నమస్కారం చేసుకుంటాడు. అలాగే గడప దగ్గర నీళ్లు పెట్టి పువ్వు పెడతాడనమాట. అలా కృష్ణుడి దగ్గర అంతా లెక్క తను చేయాల్సిన పని అంతా చేసేస్తారు వాళ్ళ నాన్నతో పాటు. ఎండ మాత్రం చూసారా వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది. ఈ ఎండలకో ఏమో తెలీదు కానీ మొక్కజొన్న చెట్టు మొత్తం ఎండిపోయిందండి. ఇంకా వంట సంగతి వచ్చేసరికి చాలా సింపుల్‌గా చేసుకున్నాను. ఎక్కువ హడావిడిగా అయితే ఏం లేదండి. అంటే పూజ అయ్యేసరికి నాకు కొంచెం లేట్ అయింది. చెప్పాను కదా పూజ లేట్‌గా ఈరోజు స్టార్ట్ చేయడమే లేట్‌గా స్టార్ట్ చేశాను కాబట్టి నేను కొంచెం లేట్ అయింది నాకు కూడా. ఇంకా వంట కూడా నేను తొందరగా చేసేద్దామని మొదలుపెట్టేసానమాట. పిల్లల కోసం ఏమైనా తింటారేమో అని ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూశాను. ఫ్రూట్స్ ఒక డ్రాగన్ ఫ్రూట్, ఒక యాపిల్, 2 యాపిల్స్ ఉన్నాయి. అవి కట్ చేసి పిల్లలకి ఇచ్చాను. అవి వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటున్నారనమాట. ఎలా ఉంది సగం సగం అని. అందులో ఒక యాపిల్ మాత్రం ఎక్కువ వచ్చిందని మా అమ్మాయి నాకు ఇచ్చేసి వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని తింటున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం తినిపించడానికి మా అబ్బాయితో నాకు తలప్రాణం తోక్కొచ్చింది. ఇద్దరు ఏదో గొడవాడుకుంటూ తిన్నారు. కానీ నాకు పిల్లల దగ్గరికి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తదండి. వాళ్ళు ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా ఒక్క 5 మినిట్సే. తర్వాత మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటారు. మళ్ళీ చదువుకుంటారు. తన తమ్ముడికి ఏమైనా చెప్పాలి అంటే ఎక్స్‌ప్లనేషన్ చెయ్యాలి అంటే చాలా బాగా చేస్తది మా అమ్మాయి. అంత వాళ్ళిద్దరి బాండింగ్ అంత బావుంటదండి. ఆహ్, ఇంకా నేను ఈరోజొచ్చి రేపటికి దోసలు మిల్లెట్ దోస చేద్దామని పెసలు, మళ్ళీ శనగలు, ఎర్ర శనగలు, మామూలు శనగలు, బఠానీలు, మినపప్పు ఇవన్నీ ఏసి చేశాననమాట. ఇంట్లో కొంచెం కొంచెం ఉన్నాయి. అవన్నీ ఏసి చేశాను. మనం ఇక్కడ ఒక కప్పు పప్పులు తీసుకుంటే అలాగే 3 కప్పులు రైస్ తీసుకోవాలి. మనం మామూలు దోసలకి ఏసుకున్నట్టుగానే ఏసుకున్నాను. ఇక్కడ రేషన్ బియ్యం మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. రేషన్ బియ్యం అసలు రేషన్ బియ్యంలా లేవు. చాలా తెల్లగా సోనా మసూరి బియ్యంలా ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా నిన్న మాత్రం బట్టలు అన్నీ ఆరేసిన బట్టలన్నీ ఉంటే మడత పెట్టేస్తున్నాను. ఈరోజు మాత్రం వాషింగ్ అస్సలు చేయనండి. అది నేను వారంలో ఒక 3 టైమ్స్ మాత్రం వాషింగ్ మిషన్ అస్సలు వేయను. అదేంటంటే మంగళవారం, శుక్రవారం, శనివారం అస్సలు వేయనండి. ఈ 4 రోజుల్లో మిగతా అన్ని బట్టలు వేసేసి అన్నీ ఎక్కడియి అక్కడ పని సర్దేసుకుంటానమాట. బట్టలు కూడా ఇంకా మా వారు వచ్చారని నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా తీద్దామనుకున్నాను.
ఆయన తీసుకోమంటారు. కానీ నాకు ఎందుకో పిల్లలు, ఫ్యామిలీ మొత్తం అంతా ఉన్నప్పుడు వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేయడానికి నాకంత నచ్చదండి. ఏంటంటే వీడియో తీస్తున్నప్పుడు మన దృష్టి అంతా వీడియో మీద పెడతాం కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలనే ఆలోచన మాత్రం రాదండి. ఏంటంటే వీడియో తీస్తున్నాము, మనం దానికి తగ్గట్టు చేయాలి కదా అని అనుకుంటాం. ఇంకా వాళ్ళ దృష్టి మీద పిల్లల మీద చిరాకు పడడం కానీ, హస్బెండ్ మీద కోపపడడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇంచుమించు అలా అయితే నాకైతే నేను అందుకేనండి నేను అసలు మా ఫ్యామిలీ ఉన్నప్పుడు మాత్రం నేను అసలు వీడియోస్ అయితే తీయను. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకైతే మాత్రం. అందుకనే ఇంకా నేను అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నా రొటీన్ పని మాత్రం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఇంకా మార్నింగ్ మిల్లెట్ దోశ వేద్దామని పప్పులు నానబెట్టాను కదండి, అవి ఇంకా గ్రైండర్కి వేసేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. చాలామంది ఇడ్లీకి దోశలకి వేసినప్పుడు ఇడ్లీ పుల్లగా దోశ పుల్లగా వస్తున్నాయని అంటారు కదా. ఆ పులుపు రాకుండా ఉండడం కోసం మనం ఇలా గ్రైండ్ చేసేటప్పుడే ఒక చల్లటి వాటర్ వేసి గ్రైండ్ చేస్తే మాత్రం దోశలు అంత పులుపు రావండి. అది ఇడ్లీ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. పులుపు అనేది అంత తొందరగా అయితే రాదు. అలాగే మనం గ్రైండ్ చేసిన వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పులుపు అనేది అంత తొందరగా అయితే రాదండి. ఇంకా పిల్లల కోసం నేను బాదం పప్పులు నానబెట్టాను మార్నింగే, ఇంకా వలిచేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ నైట్ అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ధూపం వేద్దాము, పూజ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. ధూపం వేసేద్దామని ఇంకా ఈ ధూపం సాంబ్రాణి మాత్రం నేను ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు మాత్రం తీసుకున్నానండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది మనకి. మొత్తం ధూపం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ శుక్రవారం నేను ఇలాగే వేస్తానండి, సాంబ్రాణి ధూపం వేస్తాను. ఇంకా అంత లెక్క వేసేస్తాను మొత్తం గడపకి, బయట గడపకి, అలాగే ఇంట్లో ప్రతి మూల నేను ధూపం వేస్తాను. ఏంటో తెలియదు, ఇంట్లో కొంచెం నాకు ఏదో అనిపిస్తూ ఉంటుంది, కళలు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. అవన్నీ కొంచెం తగ్గడం కోసం నేను ఇలా ధూపం కొంచెం ఎక్కువగా వేస్తున్నానండి. ఇక్కడ ఉత్తర ద్వారం అంటే మాకుంది కదా ఉత్తరం ఫేసింగ్ తలుపు మాత్రం, ఈ తలుపు నేను శుక్రవారం మాత్రం ఓపెన్ చేసి ఉంచుతానండి. మిగతా అన్ని డేస్ మాత్రం క్లోజ్ చేసేస్తాను. అసలు అదైతే అంటే క్లోజ్ చేస్తేనే మనం ప్రొజెక్టర్ పెట్టుకోవడానికి కుదురుతుంది అనమాట. అందుకని మేము క్లోజ్ చేసేస్తాము. ఇంకా అంత లెక్క వేసేసి మనం దేవుడి ఫోటోలకి ఎలా ధూపం వేస్తామో అలాగే మన పితృదేవతలకు కూడా మనం ధూపం వేయాలండి. వేస్తే చాలా మంచిదండి. వాళ్ళు మనల్ని పితృదేవతలకు కూడా ధూపం వేస్తే చాలా మంచిదండి. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి నేను ఎప్పుడూ నిమ్మకాయలు మాల అంటే ఒక 2 వీక్స్ నుంచి వేస్తున్నాను మాల, నిమ్మకాయల మాల. ఇది మార్నింగ్ వేయాల్సింది, నేను మార్నింగ్ నిమ్మకాయలు లేవని తీసుకున్న తర్వాత వేద్దాము ఈవినింగ్ అని. ఇంక ఇప్పుడు మాత్రం అమ్మవారికి పూజ చేస్తున్నానండి. ఈ అమ్మవారికి కూర్చున్న నిమ్మకాయలు మాత్రం నేను మర్నాడు గుమ్మానికి తగిలిస్తానండి. చాలా మంచిగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది అనే ఒక ఆలోచనతో నేను ఈ నిమ్మకాయలు బయట గుమ్మానికి తగిలిస్తానండి. ఇలా శుక్రవారం సాయంకాలం పూజ చేస్తున్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తొస్తారండి. ఆయన కూడా అంతే, మార్కెట్ నుంచి రాగానే అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చుకొని ఆయన ఒక్కలే చక్కగా పూజ చేసి చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తారు. ఇంకా ఆయన నుంచి నాకు ఈ అలవాటు వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా లూడో ఆడుకుంటున్నారండి. వాళ్ళు చాలా చెప్పాను కదా, వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈరోజు శుక్రవారం మార్నింగ్ ఈవినింగ్ నేను చేసుకున్న పూజ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. నేను చేసుకున్న ఈ కొన్ని పనులు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో పెట్టానండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.